మిడిల్ ఈస్ట్ వార్లో రష్యా ఎంట్రీ ఇచ్చిందా? ఉక్రెయిన్ విషయంలో ఇన్వాల్వ్ అయిన అమెరికాను మిడిల్ ఈస్ట్లో దెబ్బ కొట్టాలని డిసైడ్ అయిందా? రియల్ టైమ్ ఇంటెలిజెన్స్తో ఇరాన్కు మద్దతుగా అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? తాజా నివేదికలు అవుననే చెబుతున్నాయి. తిరుగులేని శాటిలైట్ సమాచారాన్ని ఇరాన్కు అందిస్తూ అమెరికాను చావు దెబ్బ కొడుతోంది. రష్యా నిఘా సాయం తమను ఇబ్బంది పెట్టలేదని వాషింగ్టన్ పైకి చెబుతున్నా అంతర్గతంగా మాత్రం ఇరాన్ను ఎలా సేఫ్ చేయాలో తెలియక సతమతమవుతోంది. ఇంతకు ఇరాన్కు మద్దతుగా రష్యా రంగంలోకి దిగడానికి రీజన్ ఏంటి? ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా చేసిన దానికి పశ్చిమాసియాలో ప్రతీకారం తీర్చుకుంటుందా? ఈ పరిణామాలు అమెరికా రష్యా మధ్య భీకర యుద్ధానికి దారితీయబోతున్నాయా? లెట్స్ వాచ్. మిడిల్ ఈస్ట్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్. రంగంలోకి దిగిన రష్యా, ఇరాన్కు ఇంటెల్ సపోర్ట్. ఉక్కిరిబిక్కిరవుతున్న అమెరికా, ఇరాన్కు మద్దతివ్వడం వెనక పుతిన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? 4 ఏళ్ల క్రితం యుక్రెయిన్ పై రష్యా దాడులు మొదలుపెట్టినప్పుడు రోజుల్లోనే ఆ యుద్ధం ముగిసిపోతుందని అంతా భావించారు. ఎందుకంటే రష్యాతో కనీసం పోలిక లేని దేశం అది. రష్యాతో పోల్చుకుంటే యుక్రెయిన్ చాలా బలహీనమైన దేశం. కానీ ఆ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. 5వ ఏటలోనూ ఎప్పుడు ముగుస్తుందన్న ప్రశ్నకు సమాధానం లేదు. అందుకు ఏకైక కారణం అగ్రరాజ్యం అమెరికా. యుక్రెయిన్కు హైమర్స్ రాకెట్ సిస్టమ్స్, పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, అబ్రమ్స్ ట్యాంకులు, వేల సంఖ్యలో యాంటీ ట్యాంక్ క్షిపణులను అందించింది. ఇవి రష్యా సైన్యాన్ని భారీగా దెబ్బతీశాయి. అక్కడితో ఆగలేదు. రష్యా సైన్యం ఎక్కడుంది, ఎప్పుడు దాడి చేయబోతోంది వంటి కీలకమైన సమాచారాన్ని అమెరికా ఎప్పటికప్పుడు యుక్రెయిన్కు అందిస్తూ వచ్చింది. దీనివల్ల రష్యా వ్యూహాలను యుక్రెయిన్ ముందుగానే పసిగట్టగలిగింది. అక్కడితో కూడా ఆగలేదు. యుద్ధం కారణంగా దెబ్బతిన్న యుక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి, ప్రభుత్వ కార్యకలాపాలు సాగటానికి బిలియన్ల కొద్దీ డాలర్ల ఆర్థిక సాయం అందించింది. ఈ మూడే యుద్ధాన్ని ఏళ్ల తరబడి కొనసాగేలా చేస్తున్నాయి. అప్పుడే అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం పుతిన్ ఎదురు చూశారు. ఎట్టకేలకు ఇరాన్ వార్ రూపంలో అమెరికాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అవకాశం వచ్చింది. ఇరాన్కు రష్యా వ్యూహాత్మక మద్దతిస్తోందని తాజాగా ఓ నివేదిక పేర్కొంది. అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, సైనిక స్థావరాల గురించి ఇరాన్కు రష్యా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ సహకారం అందిస్తోందని తెలిపింది. యుద్ధం తీవ్రమవుతున్న వేళ అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఇది దోహదపడుతోంది. ఆ నివేదిక ప్రకారం పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు, ఇతర సైనిక స్థావరాల సమాచారాన్ని ఇరాన్కు రష్యా చేరవేసిందని 3 అధికారులు వెల్లడించారు. యుద్ధం ప్రారంభంలోనే ఇరాన్ అమెరికా దళాలను కనిపెట్టే శక్తిని చాలా వరకు కోల్పోయింది. అయినా అగ్రరాజ్య సైనిక లక్ష్యాలపై దాడులు చేయగలుగుతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ వేల సంఖ్యలో వన్ వే అటాక్ డ్రోన్లను, వందల క్షిపణులను అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలు, ఇతర లక్ష్యాలపై ప్రయోగించింది. అమెరికా కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలను దెబ్బతీస్తోంది. ఇదంతా రష్యా ఇంటెల్ సపోర్ట్తోనే సాధ్యపడుతోందన్నది ఆ నివేదిక సారాంశం. మరోవైపు రష్యాకు చెందిన మోస్ట్ అడ్వాన్స్డ్ శాటిలైట్ సేవలు ఇరాన్కు లభిస్తున్నాయని, అందుకే దాని లక్షిత దాడుల సామర్థ్యం పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ దగ్గర పరిమిత సంఖ్యలోనే సైనిక శాటిలైట్లున్నాయి. వాటితో అమెరికా సైనిక కార్యకలాపాలను గుర్తించడం సాధ్యం కాదు. అందువల్ల రష్యా అందించే శాటిలైట్ చిత్రాలు వారికి ఉపయోగపడుతున్నాయి. యుక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా తన నిఘా, టార్గెటింగ్ సామర్థ్యాలను బాగా మెరుగుపరుచుకుంది. ఫలితంగా ఇప్పుడు ఇరాన్ తన ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకుని దాడులు చేయగలుగుతోంది. ఇరాన్కు రష్యా సహకారం అందిస్తోందనే కథనాలపై స్పందించడానికి అమెరికా గూఢచర్య సంస్థ CIA, రక్షణ శాఖ నిరాకరించాయి. దీన్ని బట్టి చూస్తే యుక్రెయిన్ యుద్ధంలో అమెరికా వ్యవహరించిన దానికి కౌంటర్గానే రష్యా రంగంలోకి దిగిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదే నిజమైతే ఇది ఆరంభమే అవుతుంది. ఎందుకంటే యుక్రెయిన్కు అమెరికా ఇంటెలిజెన్స్ మద్దతు మాత్రమే కాదు, ఆయుధాలు, ఆర్థిక సహాయం కూడా చేసింది. ఇప్పుడు రష్యా కూడా ఆ 2 అంశాల్లో టెహరాన్కు మద్దతివ్వాలని డిసైడ్ అయితే ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేని పరిస్థితులు వస్తాయి. వివరంగా చెప్పాలంటే యుక్రెయిన్ యుద్ధంలా మిడిల్ ఈస్ట్ వార్ కూడా సుదీర్ఘంగా సాగే అవకాశాలుంటాయి. ఇదిలా ఉంటే ఇరాన్కు రష్యా ఇంటెల్ సపోర్ట్ పై అమెరికా రియాక్ట్ అయింది. అమెరికా సైనిక స్థావరాలు, కదలికల గురించి రష్యా ఇరాన్కు సమాచారం ఇస్తోందనే నివేదికలపై తాము ఆందోళన చెందటం లేదని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు. తాము ప్రతి అంశాన్ని ట్రాక్ చేస్తున్నామని, ఎవరితో మాట్లాడుతున్నారో తమకు తెలుసన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ నిఘా వ్యవస్థ అమెరికాకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ రష్యా నిజంగానే సమాచారం అందిస్తున్నా అటువంటి ముప్పులను ఎలా అడ్డుకోవాలో తమ కమాండర్లకు తెలుసని పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్పై జరుగుతున్న సైనిక చర్యల్లో ఈ సమాచారం పెద్దగా ప్రభావం చూపడం లేదని, ఎందుకంటే అమెరికా దాడుల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యం ఇప్పటికే భారీగా దెబ్బతిందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లీవిట్ కూడా తెలిపారు. ట్రంప్ టీం చెబుతున్నట్టు రష్యా ఇంటెలిజెన్స్ సపోర్ట్కే పరిమితం కాలేదని పలు నివేదికలు చెబుతున్నాయి.
రష్యా ఇప్పటికే కొన్ని కీలక ఆయుధాలను ఇరాన్కు పంపింది. మరికొన్ని మార్గంలో ఉన్నాయి. ఇరాన్ రష్యా నుండి 48 అత్యాధునిక Su-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ఒప్పందం చేసుకుంది. వీటిలో తొలి విడత విమానాల డెలివరీ 2026లో ప్రారంభమైందని నివేదికలు చెబుతున్నాయి. ఇవి ఇరాన్ వైమానిక దళాన్ని గణనీయంగా బలోపేతం చేస్తాయి. ఇరాన్ గగనతలాన్ని రక్షించుకోవడానికి రష్యా తన అత్యంత శక్తివంతమైన S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా సరఫరా చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది అమెరికా, ఇజ్రాయెల్ ఫైటర్లను అడ్డుకోవడానికి ఇరాన్కు పెద్ద ఆయుధంలా మారుతుంది. అలాగే రష్యా తయారు చేసిన Mi-28 అటాక్ హెలికాప్టర్లను ఇరాన్ పైలట్లు ఇప్పటికే నడుపుతున్నట్లు ఆధారాలున్నాయి. ఇదే సమయంలో తమకు మాస్కో చేస్తున్న ఆయుధ సాయానికి బదులుగా షాహెద్ సూసైడ్ డ్రోన్లను రష్యాకు అందిస్తోంది ఇరాన్. ఈ డెడ్లీ డ్రోన్లతోనే యుక్రెయిన్ కథ ముగించాలని పుతిన్ భావిస్తున్నారు. అమెరికా మధ్యప్రాచ్యంలో ఎంత ఎక్కువగా బిజీగా ఉంటే యుక్రెయిన్కి ఇచ్చే మద్దతు అంతగా తగ్గుతుందని రష్యా భావిస్తోంది. సో ఈ యుద్ధంలో అసలు సిసలు వ్యూహాలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి.